హాయ్ దోస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే ఎర్లీ మార్నింగ్ 3:30కి అయితే లేచాము ఫ్రెండ్స్. లేచి రెడీ అయ్యాము. రెడీ అయిన తర్వాత నేనైతే ర్యాపిడో నుంచి క్యాబ్ అయితే బుక్ చేశాను. క్యాబ్ 290 రూపీస్ చూపిస్తుంది. నేను రాను, అది చాలా తక్కువ చూపిస్తుంది అన్నాడు క్యాబ్ అతను. అయితే ఇంకా యాప్లో ఎంత చూపిస్తే అంత ఇస్తాం, కానీ మరీ రిక్వెస్ట్ చేసేస్తాం, కానీ మరీ మొహం అయితే చెప్పేసాడు క్యాబ్ అతను నేను రానని చెప్పి. సో నేనైతే దాని తర్వాత ర్యాపిడో నుంచి ఆటో అయితే బుక్ చేశాను. 330 రూపీస్ ఇప్పుడు మత్తపూర్ టు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి. చూసారా, మనకి నెక్లెస్ రోడ్డు, ట్యాంక్ బండ్ మొత్తం లైటింగ్తో కానీ డెకరేషన్తో మొత్తం హడావుడిగా పెళ్లి సందిలాగా హైదరాబాద్లో మొత్తం కలకలాడుతుంది. ఆటో అతను అయితే 20 to హాఫ్ అన్ అవర్ లోపలైతే తీసుకుని వెళ్ళాడు. దాని తర్వాత మేమైతే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి అయితే రీచ్ అయిపోయాం. చూసారా, మనకి 5:40కే వందే భారత్ ట్రైన్ అయితే వచ్చేసింది. ఎప్పుడు మనకి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రష్గా, చాలా అంటే చాలా రష్గా ఉంటుంది, హడావుడిగా ఉంటుంది. మేము ఎప్పుడా ఎదురు చూస్తున్నాం. వందే భారత్ ట్రైన్ అయితే వచ్చేసింది ఫైనల్లీ. ఆఫ్టర్ 7 years తర్వాత నేనైతే ఎక్కబోతున్నాను వందే భారత్ ట్రైన్. నేనైతే చాలా ఎగ్జైటింగ్ ఉన్నాను ఫ్రెండ్స్. నో మోర్ వెయిటింగ్. నేనైతే ఐఆర్సిటీ యాప్ నుంచి అయితే బుక్ చేశాను. పర్ టికెట్ కాస్ట్ వచ్చి 88 రూపీస్ ఫ్రెండ్స్, విత్ ఫుడ్ ఇంక్లూడెడ్. కావాలంటే యాడ్ చేసుకోండి, లేదంటే ఆప్షన్ నో అని సెలెక్ట్ చేసుకోండి. ఫుడ్ డిఫరెన్స్ వచ్చేసి 80 to 100 రూపీస్ అనుకుంటా. చూసారా, మనకి మొత్తం ట్రైన్ లోపల మొత్తం ఏసీ చేసేసి ఒక 2 coaches తప్ప అయితే ఎగ్జిక్యూటివ్ క్లాసెస్. చూసారా ఫ్రెండ్స్, మనకి ఎన్ని ఫెసిలిటీస్ 88 రూపీస్. మనకి బస్సులో కూడా ఎన్ని ఫెసిలిటీస్ దొరకవు. మనకి ట్రైన్లో ఏంటంటే ట్రావెల్ టైం సేవ్ ఫ్రెండ్స్. ట్రైన్ స్పీడ్ వచ్చేసి 160 km/h. వైఫై ఫెసిలిటీస్ కూడా ఉంది, సీసీ కెమెరా ఉంది. మొత్తం కంఫర్ట్ మరియు లగ్జరీ లైఫ్ లాగా ఉంది ఫ్రెండ్స్. ఈ ట్రైన్ అయితే చాలా అదిరిపోయింది. మీరు ఎప్పుడైనా వందే భారత్ ట్రైన్ ఎక్కితే మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో షేర్ చేయండి కమెంట్ సెక్షన్లో. చూసారా ఫ్రెండ్స్, మనకి స్క్రీన్ మీద ఇన్ఫర్మేషన్ అయితే డిస్ప్లే అవుతుంది. మొత్తం సీట్స్ అయితే చాలా కంఫర్ట్గా చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. సీట్స్ అయితే మన వైఫై ఇష్యూస్ కానీ ఏమన్నా ఛార్జింగ్ ఏమన్నా ఇష్యూస్ కానీ మనం కంప్లైంట్ చేయొచ్చు వాళ్ళకి. మనకు డోర్ అయితే ఆటోమేటిక్ సెన్సార్తో ఓపెన్ అవుతుంది. ఇంకా ట్రైన్ అయితే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి అయితే స్టార్ట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా అని చెప్పి స్టార్ట్ అయిపోయింది. దాని తర్వాత ఇంకా పేపర్ అయితే ఇస్తున్నాడు ఫ్రెండ్స్, పేపర్ బాయ్. మనకి ఇంగ్లీష్ కావాలంటే ఇంగ్లీష్ పేపర్ ఉంది, తెలుగు పేపర్ కూడా ఉన్నాయి, 2 ఉన్నాయి ఆ పేపరు. అయితే ఇంకా చదవటం స్టార్ట్ చేశాను. న్యూస్ పేపర్ స్కూల్లో కూడా ఇంత సిన్సియర్గా చదువుతాను లేదో తెలియదు, కానీ ఏదో పెద్ద చదివినట్టు షో చేస్తున్నట్టు అనుకుంటున్నారా. దాని తర్వాత మాకు 2 వాటర్ బాటిల్స్ అయితే ఇచ్చాడు ఫ్రెండ్స్. వాటర్ అయితే తాగాను. దాని తర్వాత మనకి చూసారు అన్ని వరుసగా బిల్డింగ్స్ కనిపించాయి. నాకు తెలిసి ఉప్పల్ దగ్గర అనుకుంటా. మొత్తం వరుసగా ఎన్ని ఫ్లాట్స్ ఉన్నాయి చూసారా మనకి బిల్డింగ్స్. దాని తర్వాత టీసీ అయితే వచ్చాడు ఫ్రెండ్స్. టికెట్ ప్లీజ్ అని చెప్పి టికెట్స్ అయితే టిక్ చేశాడు మా టికెట్స్ అయితే. మాకైతే దాని తర్వాత స్నాక్స్ అయితే ఇచ్చాడు ఫ్రెండ్స్. టీ ఇన్స్టెంట్ మిక్స్ పౌడరు, దాంతోపాటు యూనిక్ బిస్కెట్స్ అయితే ఇచ్చాడు ఫ్రెండ్స్. టేస్ట్ అయితే అది బిస్కెట్స్ చేస్తే సూపర్గా ఉంది. వేడి నీళ్ళతో అయితే మనకి ఇచ్చాడు ఫ్రెండ్స్ కప్లో పోసి. మేమైతే టీ పౌడర్ మిక్స్ అయితే మిక్స్ చేసుకున్న ఇన్స్టెంట్. ఫస్ట్ టైం ట్రై చేశాను నేను, ఎలా ఉంటుందా అని చెప్పి డౌట్గా ఏమన్నా తేడా కొడుతుందా, ఏమన్నా కడుపులో గుడి అంటుందా అనుకున్నా. ఏం లేదు, అలా బాగుంది ఫ్రెండ్స్. సూపర్గా ఉంది టేస్ట్ అయితే. మనకు చూసారా దారిలో పోతుంటే ఆ వ్యూస్, ఆ పొలాలు కానీ మనకి ఆ మొత్తం ట్రీస్ కానీ ఆ గ్రీనరీ కానీ చాలా అదిరిపోయింది ఫ్రెండ్స్ మొత్తం. మీకు విలేజ్ అంటే ఇష్టమా, కమెంట్ అంటే ఇష్టమా, కమెంట్ చేయండి కమెంట్ సెక్షన్లో ఫ్రెండ్స్. దాని తర్వాత మాకైతే ఫుడ్ అయితే ఇచ్చాడు ఫ్రెండ్స్. జైన్ మీల్ అంట. ఉప్మా, దాంట్లో లోపలైతే ఉప్మా ఉంది, ఉప్మాతో పాటు చట్నీ ఉంది, చట్నీతో పాటు ఖీర్ ఉంది, దాంతోపాటు ఒక బనానా అయితే ఉంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, టేస్ట్ అయితే అంత వరస్ట్గా ఏం లేదు, బాగానే ఉంది. ఓకే గుడ్, బాగుంది. ఫస్ట్ టైం ట్రై చేశాను నేను ట్రైన్లో అయితే ఫుడ్. మీరు ఎప్పుడన్నా వందే భారత్ ట్రైన్లో ఫుడ్ తింటే ఎలా ఉందో మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేయండి కమెంట్ సెక్షన్లో. మాకైతే దారిలో వస్తుంటే కృష్ణా రివర్ అయితే కనిపించింది ఫ్రెండ్స్. అది పొనుగులు బ్రిడ్జ్ అంటారు. ఇది ఎక్కడో కాదు, మనకి ఆంధ్ర బోర్డర్ పోయే దారిలో ఉంటుంది ఫ్రెండ్స్. మనకు చూసారా ఆ ఫ్లోతో వాటర్ మొత్తం వ్యూ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంది ఫ్రెండ్స్. ఒక పక్క గ్రీనరీతో మొత్తం ఫుల్ చెట్లు ఉన్నాయి, మధ్యలో వాటరు చాలా మధ్యలో. దాని తర్వాత మనకి ట్రాక్ లోపల ట్రైన్ వెళ్తుంది. వ్యూ అయితే సినిమాటిక్ వ్యూగా ఉంది ఫ్రెండ్స్. చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉంది. నీకు నచ్చినట్టుగా నీటిలాగా సాగిపోని, హే ఊహలోన తేలని ఉప్పెనల్లె పొంగని గాలిలాగా ఊరేగాని, హే ఫేసుకున్న మాస్కుని తీసి
కొట్టు నేలని చూడు నీలో ఒరిజినల్ ని క్లాసులోన మాసుని మాసులోన గ్లాసుని మిక్స్ చేస్తే బ్యూటీ హనీ కొంచెం మాట వినవే కొంచెం దారి తప్పవే కొంచెం కోపగించవే లైఫ్ స్టైల్ మార్చవే నీ బ్యాచ్ మార్చవే. ఫ్రెండ్స్ ఇంకా మేమైతే గుంటూరు రైల్వే స్టేషన్కి అయితే రీచ్ అయ్యాము ఫ్రెండ్స్. ఇంకా మేమైతే దిగాము లేదు అప్పుడే ఎక్కుతున్నాము ఫ్రెండ్స్. అలా అయితే ఇంకా మేమైతే స్టేషన్ బయట నుంచి అయితే వచ్చేసాం. రైల్వే ఫుడ్ కోర్ట్ చూసారా మనకు రైలుతో ఫుడ్ కోర్ట్ అంట, చాలా బాగుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.